ఈ బాంబే స్టైల్ లేయర్స్ బిర్యానీని మీరు ఒక్కసారి ట్రై చేశారో మీకు మజా వచ్చేస్తుంది. హాయ్ హలో గైస్, వాట్సాప్, హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక అద్భుతమైన చికెన్ బిర్యానీ చూస్తున్నారా. బిర్యానీ ఎంత గొప్పగా అద్భుతంగా ఉందో చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఈ బిర్యానీ టేస్ట్ ఎంత గొప్పగా ఉండబోతుందో. ఈ బాంబే స్టైల్ లేయర్స్ బిర్యానీకి కొంచెం టైం ఎక్కువ పట్టినా కొంచెం ఓపిక్గా చేశారంటే ఇది తిన్నవాళ్ళు ఈ బిర్యానీకి ఫిదా అయిపోయి మీకు పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. పదండి ప్రాసెస్ చూసేద్దాం. చికెన్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేను 3 kg చికెన్ 2 kg రైస్తో ఈ బిర్యానీ చేస్తున్నా. బిర్యానీస్లోకి ఎప్పుడైనా మీట్ అనేది ఎక్కువగా ఉండాలి, రైస్ అనేది తక్కువగా ఉండాలి. అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది హై లెవెల్కి చేరుతుంది. మీ క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి, పర్లేదు. బిర్యానీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ వెలిగించి బిర్యానీ కుర్మా కోసం ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టండి. హీట్ ఎక్కాక 250 ml ఆయిల్ని వేయండి. బిర్యానీస్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. వన్స్ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయండి. ఆనియన్స్ అనేటివి 1 kg చికెన్కి 1 kg రైస్కి ఆల్మోస్ట్ 350 to 400 grams ఆనియన్స్ వేయాలి. నేను 3 kg చికెన్కి 1 kg 250 grams ఆనియన్స్ని యూస్ చేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి కలిపి 1 minute మూత పెట్టండి. ఆనియన్స్ మెత్తబడతాయి. ఆనియన్స్ ఇలా హాఫ్ కుక్ అయ్యాక ఇప్పుడు 1 టీ స్పూన్ షాజీరా హోల్ గరం మసాలాని యాడ్ చేయండి. ఈ హోల్ గరం మసాలాని స్టార్టింగ్లో వేశారంటే ఖాళీ గరం మసాలాలో ఉన్న ఫ్రెష్నెస్, ఆరోమాటిక్ స్మెల్ అనేది ఉండదు. ఇలా గరం మసాలాని యాడ్ చేశారంటే చికెన్ అండ్ గ్రేవీకి ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి. ఆనియన్స్ అనేటివి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేశారంటే గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఆనియన్స్ పచ్చిగా ఉన్నాయంటే గ్రేవీ టేస్ట్ ఉండదు. ఆనియన్స్ ఎక్కువగా మార్చేశారంటే బిర్యానీ టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. పక్కాగా ఆనియన్స్ ఇలా పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్లోనే ఉండాలి. ఇలా వేగిన ఆనియన్స్లోకి ఒక 200 grams జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి 2 to 3 గ్రీన్ చిల్లీని యాడ్ చేసి కలిపి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి. జింజర్ గార్లిక్ పేస్ట్ని ఈ విధంగా వేయించుకోండి. ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి వేయించుకున్నారంటే జింజర్ గార్లిక్ పేస్ట్ మాడకుండా స్లోగా చక్కగా వేగుతుంది. ఇలా వేయించుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్లోకి గుప్పెడంతో కొత్తిమీర పుదీనాని వేయండి. ఒకసారి కలిపి 3 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలపండి. ఒక 10 seconds కుక్ చేసుకున్నాక బాగా ఎర్రగా పండిన టమాటోల్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి యాడ్ చేసుకోండి. టమాటోల్ని ఇలా యాడ్ చేయండి. 1 kg చికెన్కి హాఫ్ kg టమాటోస్. నేను 3 kg చికెన్కి 1.5 kg టమాటోల్ని యూస్ చేస్తున్నాను. వేసుకున్న టమాటోల్లోకి 2 టీ స్పూన్ టమాటో పేస్ట్ని యాడ్ చేయండి. అలానే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి కలిపి మూత పెట్టి టమాటోల్ని మగ్గనివ్వండి. వేసుకున్న టమాటోలు బాగా జ్యూసీగా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయండి. వేసుకున్న చికెన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 15 minutes మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయండి. చికెన్ 15 minutes ఇలా కుక్ అయ్యాక ఇందులోకి 4 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా, 2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి ముక్కలకి మసాలా బాగా పట్టించండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 minutes చికెన్ని కుక్ చేయండి. 10 minutes తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా, 1 కప్పు చిక్కటి పెరుగు వేసి మసాలాలో కలిసేటట్టు బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి చికెన్ 90% ఉడికి గ్రేవీ థిక్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుర్మాని కుక్ చేయండి. ఇందులో ఎలాంటి ఎక్సెస్ వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్లో వచ్చే వాటరు వేసుకున్న పెరుగుతో చికెన్ కుక్ అయిపోతుంది. పదండి, కుర్మా రెడీ అయ్యేలోపు బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బిర్యానీ దవర పెట్టుకోండి. అందులోకి 100 ml ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఒక ఆనియన్ని యాడ్ చేయండి. ఆనియన్స్తో పాటు హాఫ్ టీ స్పూన్ షాజీరా హోల్ గరం మసాలాని వేసి ఆనియన్స్ని సాటే చేయండి. వన్స్ ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక 1 మ్యాగీ క్యూబు, సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసి ఒక 10 seconds వేయించండి. ఇప్పుడు ఇందులో 3 గ్రీన్ చిల్లీని యాడ్ చేయండి. ఇప్పుడు ఎసరుకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టి ఎసరు రానివ్వండి.
అంతవరకు గ్రేవీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కోర్మా 80% కుక్ అయ్యింది. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలానే వదిలేయండి. చూడండి, కోర్మా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కోర్మా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కోర్మా పైన ఉన్న మొత్తం ఆయిల్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. తీసేసుకున్నాక కోర్మా పైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. 2 ఆనియన్స్ అండ్ 2 పొటాటోస్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఎసరు వచ్చింది కదా, ముందుగా నానబెట్టుకున్న 2 kg రైస్ని యాడ్ చేసుకోండి. ఎసరుకి ఇక్కడ వాటర్ కొలత అనేది ఏం లేదు. నార్మల్ అన్నం ఎలా చేస్తామో అలానే ఎసరు వేసుకోండి. రైస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపి సాల్ట్ చెక్ చేసి పర్ఫెక్ట్ అనుకుంటే మూత పెట్టేయండి. రైస్ని ఒక 80% వరకు కుక్ చేయండి. బియ్యం ఇలా 80% కుక్ అయ్యాక ఒక స్ట్రైనర్లో బియ్యాన్ని వంచేసుకోండి. చూడండి, బియ్యం చేతిలోకి ఇలా తీసుకున్నప్పుడు కొంచెం పలుకుగానే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు బియ్యాన్ని వంచేసుకోండి. బియ్యం వంచేసుకున్నాం కదా, దబర్లో కంప్లీట్గా రైస్ని స్ట్రైనర్లో వేసేసుకోండి. సేమ్ దబర్లో ఫస్ట్ లేయర్గా స్లైసెస్ చేసుకున్న పొటాటోస్ అండ్ ఆనియన్స్ని ఇలా సర్దుకోండి. ఇలా లేయర్ కంప్లీట్ అయ్యాక స్ట్రైన్ చేసుకున్న రైస్ని ఒక లేయర్గా వేయండి. వేసుకున్న రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న రైస్ మీద కుక్ చేసుకున్న గ్రేవీని యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న గ్రేవీని కొద్దిగా లైట్గా రైస్లో జాగ్రత్తగా కింద లేయర్ చెడిపోకుండా కలపండి. ఇలా రైస్లో గ్రేవీని లైట్గా కలుపుకున్నాక ఇప్పుడు మన జ్యూసీ చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇలా చికెన్ ముక్కల్ని సర్దుకున్నాక ఇందులోకి మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. సెకండ్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. రైసు, గ్రేవీ, చికెన్, మళ్ళీ రైసు, ఇలా ఒక 3 లేయర్స్ని వేసుకోండి. కింద పచ్చి ఆనియన్స్ అండ్ పొటాటోస్ని ఎందుకు వేశారబ్బా అని డౌట్ వచ్చి ఉంటుంది కదా, చెప్తా. ఇలా పచ్చి ఆనియన్స్ అండ్ పొటాటోస్ యాడ్ చేసుకోవడం వల్ల అడుగు భాగం అనేది మాడదు. ఈ బిర్యానీ 20 to 20 మినిట్స్ దమ్ అవ్వాలి. ఈ టైం వరకు వేసుకున్న ఆనియన్స్ అండ్ పొటాటోస్ కుక్ అయ్యి క్రిస్పీగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా తయారవుతాయి. బిర్యానీకి జబర్దస్త్ ఫ్లేవర్ని ఇస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా లేయర్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక లాస్ట్లో మిగిలిన రైస్ని యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకొని ఇందాక చికెన్ కుర్మాపై ఉన్న ఆయిల్ని ఒక బౌల్లో తీసుకున్నాం కదా, ఆ ఆయిల్ని రైస్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా రైస్ మీద వేసుకోండి. ఈ ఆయిల్తోనే కింద ఉన్న ఆనియన్స్ అండ్ పొటాటోస్ వేగిపోతాయి బిర్యానీ దమ్ అయ్యేలోపు. ఇక బిర్యానీ మీద టైట్గా మూత పెట్టి సిమ్లో ఒక 20 మినిట్స్ బిర్యానీని దమ్ పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేశారంటే గుమగుమలాడుతూ మన ముంబై స్టైల్ లేయర్ బిర్యానీ అయితే రెడీ టు సర్వ్. ఈ బిర్యానీని ఇలా సర్వ్ చేస్తుంటే బిర్యానీ స్మెల్ అనేది 3 ఇల్లులు దాటి వెళ్తుంది. అంత సూపర్గా ఉంటుంది. చూస్తున్నారా, రైసు ముక్కలు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. రైస్ కూడా పొడి పొడిగా ఎంత సూపర్గా ఉందో. ఈ బిర్యానీని మీరు ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నన్నైతే ఫాలో అయిపోండి. ఈ వీడియోని మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.